A graph is a non-linear data structure and it is used to store the elements in a non-linear manner. ఒక లీనియర్ స్ట్రక్చర్ అనేది అయితే ఉండదు దీనికి. అండ్ ఇట్ హ్యాస్ ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ vertices and edges. Sometimes vertices are called nodes and edges are called lines or arcs. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి? ఏ గ్రాఫ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ vertices and edges ఉంటాయి అన్నమాట. సో వీ కెన్ రిప్రజెంట్ ఏ గ్రాఫ్ ఇన్ టూ వేస్. ఎలాగ చేయొచ్చు? గ్రాఫ్ టూ వేస్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అన్న. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఒకటి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనమాట, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. ఇంకొకటి వచ్చి అడ్జసెన్సీ లిస్ట్ అనమాట. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, అడ్జసెన్సీ లిస్ట్ లోకి మనం ఒక గ్రాఫ్ ని అయితే రిప్రజెంట్ చేయొచ్చు. అది ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మనము అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ గురించి అయితే నేర్చుకుందాము. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ గురించి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. సో ఫస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. ఇక్కడ మనం గ్రాఫ్స్ లో కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. ఏందవి? అన్డైరెక్టెడ్ గ్రాఫ్, డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంది గాయస్? డైరెక్టెడ్ గ్రాఫ్స్ అంటే విచ్ హ్యాస్ డైరెక్షన్స్. గ్రాఫ్ లో కూడా మనకి నోడ్ టు నోడ్ డైరెక్షన్ ఉంది అనుకోండి, దాన్ని మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. డైరెక్షన్స్ లేవనుకోండి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఎలాగంటే 1 2 4 ఇలా ఉందనుకోండి, ఇది ఒక గ్రాఫ్ అనమాట. సో దీంట్లో డైరెక్షన్స్ ఏమీ లేవు కదా, సో దానికి దీన్ని ఏమన్నామంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అన్నాం. అలా కాకుండా 2 to 4, 4 to 1 ఇలాగా ఉందనుకోండి, దీనికి డైరెక్షన్స్ ఉన్నాయి కదా. డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమన్నామంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అన్నాం అనమాట. సో డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ని రెండిట్లో కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అంటే గ్రాఫ్ ని, ఆ రెండు గ్రాఫ్స్ ని కూడా అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కానీ డైరెక్టెడ్ గ్రాఫ్ కానీ దెర్ ఇస్ ఏ ఎడ్జ్ గాని ఉంటే, ఒక నోడ్ కి ఇంకొక నోడ్ మధ్య ఎడ్జ్ గాని ఉంటే దాన్ని మనము బులియన్ వాల్యూస్ తో రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ ఎడ్జ్ గాని ఉంటే దాన్ని 1 అంటాము. 1 అనే ఒక వాల్యూతో ఇండికేట్ చేస్తాము. ఒకవేళ లేదనుకోండి 0 తో ఇండికేట్ చేస్తాం. బులియన్ వాల్యూస్ ని తీసుకుంటాం. ఒక రెండు నోడ్స్ మధ్య ఎడ్జ్ గాని ఉంటే 1, లేకపోతే 0. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ లో మనకి మ్యాట్రిక్స్ క్రియేట్ అవ్వాలంటే దానికి ఒక ర్యాంక్ కావాలి. ర్యాంక్ కాదు, అదే ఒక ఆర్డర్ కావాలి. అది ఎలా వస్తుందంటే మనం ఎన్ని గ్రాఫ్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అంత ఆర్డర్ తో ఒక మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటాం గైస్. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ గాని ఉంటే n into n మ్యాట్రిక్స్ అయితే తీసుకుంటాం అనమాట, స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 2 3 ఉందనుకోండి. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక బాక్స్ తీసుకుంటాం. ఈ మ్యాట్రిక్స్ లో మనకి ఏముంటది? 0 ఎలిమెంట్ ఒకటి తీసుకున్నా, 1 ఎలిమెంట్ ఒకటి తీసుకున్నా, 2 ఎలిమెంట్ ఒకటి తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ కూడా ఏమొస్తాయి మనకి 0 1 2 0 1 2. సో సారీ, ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ ఇక్కడ 0 1 2. మనకి ఇలాగే ఏమొస్తుంది? ఒక మ్యాట్రిక్స్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది. చూడండి, సో ఇది ఫర్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. ఇప్పుడు ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ గీస్తాను చూడండి, 0 1 2. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ గీసాను 0 1 2 అని. సో ఈ 0 1 2 అనే దానికి మధ్య కానీ ఎడ్జెస్ కానీ ఉంటే 1 అని పెడతా, లేదనుకోండి 0 పెడతా. 0 to 0 ఎన్ని, ఇప్పుడు ఇలాగాని ఉంటే ఒక ఎడ్జ్ ఉన్నట్టు, ఇది ఆర్క్ అవుతుంది. సంథింగ్ ఒక ఎడ్జ్ అనేది 0 to 0 లూప్ ఏమైనా ఉందా? లేదు. సో లేదు కాబట్టి ఏమవుతుంది? దీనికి 0కి 0కి ఏ ఎడ్జ్ లేదు కాబట్టి ఇక్కడ ఏంది 0 పెట్టుకుంటా. ఇక్కడ 0 to 1 ఎడ్జ్ అనేది ఉంది, ఎడ్జ్ అనేది ఉంది కాబట్టి 1 పెడతా. 0 to 2కి కూడా ఎడ్జ్ ఉంది, దానికి డైరెక్షన్ లేదు, డైరెక్ట్ గా ఎడ్జ్ ఉంది. సో 1 అని పెడతా. 1 to 0 కూడా మనకి ఎడ్జ్ ఉంది. 1 to 1 ఏమైనా ఎడ్జ్ ఉందా? 0. 2 to 1 1 to 2 కూడా ఎడ్జ్ ఉంది. 2 to 0 ఒక ఎడ్జ్ ఉంది. 2 to 1 ఎడ్జ్ ఉంది. 2 to 2 మాత్రం 0 లేదు, 0. ఎందుకు? దీని సెల్ఫ్ లూప్ లేదు కదా. సెల్ఫ్ లూప్ ఉంటే దాని ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు, లేదు కాబట్టి 0 వచ్చింది. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఫర్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇఫ్ దిస్ గ్రాఫ్ హ్యాస్ డైరెక్షన్స్ దెన్ వాట్స్ ద అడ్జసెన్సీ మ్యాట్రిక్స్? చూద్దాం. 0 to 2 కేమో డైరెక్షన్ ఉంది, 1 to 2 కేమో డైరెక్షన్ ఉంది. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గ్రాఫ్ కి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అయితే గీస్తాను చూడండి. సేమ్ అనమాట, 0 1 2 0 1 2 అనమాట. సో డబ్బాలు ఏం అవసరం లేదులే, లేకపోతే వేసేద్దాం, ఆగండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమవుతుందో. 0 to 1 0 to 0 0 to 0 మనకేమీ లేదు. 0 to 1 డైరెక్షన్ ఉందా? లేదు. 0 to 1 డైరెక్షన్ లేదు కాబట్టి 0. 0 to 2 డైరెక్షన్ ఉంది, 1. 2 to 1కి 2 నుంచి 1కి ఏమైనా డైరెక్షన్ ఉందా? ఇటు పోతున్నట్ట? లేదు కదా. సో 1 to 0 డైరెక్షన్ ఉంది ఇక్కడ. సో 1 to 1కి ఏమైనా ఉన్న డైరెక్షన్ 0. 1 to 2కి డైరెక్షన్ ఉంది.
సో నెక్స్ట్ 2 to 0, 2 to 0కి లేదు, 0 to 2 ఉంది. సో ఇక్కడ 0, 2కి 1కి ఇలా డైరెక్షన్ లేదు కదా, సో లేదు కాబట్టి ఇక్కడ కూడా 0. 2 to 2కి ఏమైనా ఉందా, లేదు, 0. సో ఇది దేనికి అవుతుంది గాయస్, ఇది ఒక అడ్జసెంట్రీ మ్యాట్రిక్స్ ఫర్ డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఇలా కూడా మనం ఒక గ్రాఫ్ ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏమని చెప్పా, అడ్జసెన్సీ లిస్ట్ అని చెప్పా. సో అడ్జసెన్సీ లిస్ట్, సో దీంట్లో ఏం చేస్తామంటే అడ్జసెన్సీ లిస్ట్ లో ఫస్ట్ మనం ఒక ఈ గ్రాఫ్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అరేలో స్టోర్ చేసుకుంటాము. అరేలో స్టోర్ చేసుకున్న తర్వాత ఒక లింకుల్ లిస్ట్ వాడతాం. అక్కడ లిస్ట్ అన్నాం కదా, సో ఒక లింకుల్ లిస్ట్ వాడి అరేలో ఉండే ప్రతి ఇండెక్స్ కూడా దేంతో అయితే డైరెక్షన్ లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏముంటుంది ఎడ్జ్ దేనికైతే ఉంటుందో అన్నిటిని తీసుకొని వచ్చి ఆ ఇండెక్స్ కి మనం ఒక లింక్ లిస్ట్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఎలాగో చూడండి, చూపిస్తాను. సో ఫస్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి అయితే ఈ అడ్జసెన్సీ లిస్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏమని చెప్పా, ఒక లిస్ట్ ఒక 0, 1, 2 అనే ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ ఎలిమెంట్స్ అన్నిటిని నేను దేంట్లో స్టోర్ చేయాలని చెప్పా, ఒక అరేలో స్టోర్ చేయాలి, 0, 1, 2 అని. సో ఇప్పుడు నేను ఏమని చెప్పా, ఒక గ్రాఫ్ తీసుకుంటా, ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫే కదా. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ 0, 1, 2 ఇలాగా ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకోండి, 0, 1, 2 అని. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఇక డైరెక్షన్ లేదనుకోండి, 0, 1, 2. సో ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఈ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి నేను ఈ లింక్ అడ్జసెన్సీ లిస్ట్ ని క్రియేట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తానంటే ఈ 0 to 1 లింక్ ఉంది కదా, సో ఏం చేస్తానంటే 1 అనే ఎలిమెంట్ ని స్టోర్ చేస్తా. ఆ తర్వాత మళ్ళీ ఏముంటుంది సింగిల్ లింక్ లిస్ట్ లో నెక్స్ట్ ఎలిమెంట్ కి లింక్ అయితే అయి ఉంటుంది అనమాట, 2. నెక్స్ట్ 0తో దేనికి లింక్ ఉంది, 2కి లింక్ ఉంది. నెక్స్ట్ సింగిల్ లింక్ లిస్ట్ లాస్ట్ లో ఉండేది ఏంది మనకి, నల్ ఉంటుంది అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ మళ్ళీ 1 ఇండెక్స్ కి ఏమేమి ఉన్నాయి, 0తో లింక్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ తో లింక్ ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఏముంటుంది, నల్ ఉంటుంది లాస్ట్ లో. నెక్స్ట్ మళ్ళీ 2కి ఏముంది, 0 ఉంది, 1 ఉంది, నెక్స్ట్ నల్, ఇలాగా. సో ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి ఒక అడ్జసెన్సీ లిస్ట్ అనమాట. అంటే ఇది ఒక అరే. ఈ అరేలో మనం ఏం చేస్తాం, గ్రాఫ్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని స్టోర్ చేస్తాము. సో ఇవన్నీ ఇండెక్స్ అనమాట. ఈ ఇండెక్స్లకి దేంతో అయితే ఇంకొక నోడ్కి లింక్ అయి ఉంటుందో అవన్నిటిని దేంట్లో ఈ లింక్ లిస్ట్ లో స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసి లాస్ట్ లో అన్ని కూడా నల్ అవుతాయి, ఎందుకంటే ఏమీ ఉండదు కాబట్టి. నల్ 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 నల్. ఓకేనా గైస్, దీన్ని అడ్జసెన్సీ లిస్ట్ అంటాం. దేనికి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి. ఇఫ్ సపోజ్ డైరెక్టెడ్ గ్రాఫ్ కి అయితే, సపోజ్ డైరెక్ట్ గ్రాఫ్ కి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు 0, 1, 2 ఇలా పెట్టా. సో ఇప్పుడు ఈ డైరెక్ట్ గ్రాఫ్ కి ఏమవుతుందంటే సేమ్ అలాగే ఒక అరేని అయితే గీసుకోండి. ఫస్ట్ 0, 1, 2 అని. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 0 to 1కి లింక్ ఉంది, సో 1 స్టోర్ అయింది. నెక్స్ట్ 0 అయితే దేనికైనా ఉందా, లేదు ఇంకా. సో మనకేమొచ్చేస్తుంది లాస్ట్ లో నల్ వస్తుంది. అలా కాకుండా మళ్ళీ ఫస్ట్ 1 స్టోర్ అయింది, 1కి ఏమేమి లింక్ ఉంది, 1కి ఏమి లింకులు లేవు, డైరెక్ట్ గా 1 నుంచి ఎక్కడికి లింకులు పోవడం లేదు కాబట్టి డైరెక్ట్ గా నల్. ఇంకా 2 నుంచి మీరు చూసుకున్నట్లయితే 2 నుంచి పోతుంది, దేనికి 0కి వెళ్ళింది అండ్ 1కి ఒకటి వెళ్ళింది అనమాట. సో లాస్ట్ లో మళ్ళీ ఏమవుతుంది, దీనికి నల్ యాడ్ అవుతుంది. సో ఇది వచ్చి అడ్జసెన్సీ లిస్ట్ ఫర్ డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. ఇది ఒక డైరెక్టెడ్ గ్రాఫ్, దీనికి అడ్జసెన్సీ లిస్ట్ అనమాట. సో ఈ విధంగా ఒక గ్రాఫ్స్ ని మనము టూ వేస్ లో రిప్రజెంట్ చేయొచ్చు. అవి ఈ 2 టైప్స్ అనగా, ఈ 2 వేస్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.